నమస్కారం గుడ్ మార్నింగ్ స్వతంత్ర ప్రోగ్రామ్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు, అధికార యంత్రాంగం ఉదాసీనత, అక్రమార్కుల అరాచకాలకు అద్దం పడుతున్నాయి. మొదటగా మెదక్ జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు యువత పాలిట మరణ శాసనంగా మారుతున్నాయి. ఇక నల్గొండ, సూర్యాపేట జిల్లాల సరిహద్దుల్లో కోదాడ గుడిబండ గ్రామంలో ఏకంగా 7 కోట్ల రూపాయల విలువైన 6 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న అధికారులు పట్టించుకోకపోవడం కలకలం రేపుతోంది. తెనాలికి చెందిన రిటైర్డ్ ఎస్పీ విఎస్ఆర్ మూర్తి గారి భార్యకు చెందిన భూ వివాదంతో ఈ భారీ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఏపీలోని ప్రకాశం జిల్లా ఒంగోలు పరిధిలోని టంగుటూరు పరిసర గ్రామాల్లో ప్రతిపాదిత ఐరన్ ఓర్ మైనింగ్, శుద్ధి పరిశ్రమ తీవ్ర వివాదానికి దారితీస్తుంది. అటు కడప జిల్లాలోని వైఎస్ఆర్ క్రీడా పాఠశాల సమస్యల వలయంలో చిక్కుకుంది. ఇక నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం వద్ద పెన్నా నదిలో ఇస్కాసురులు భారీ యంత్రాలతో నదీ గర్భాన్ని నాశనం చేస్తూ నిబంధనలను నిలువుగా ముంచుతూ యచేతగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. మరి ఈ కీలక అంశాలపై ఆయా జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను మన రిపోర్టర్లను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక మెదక్ జిల్లాలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు ఏ విధంగా యువతను ఆకర్షిస్తున్నారు, ఈజీ మనీ పేరుతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై స్థానిక పోలీస్ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలేంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి గౌడ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి యాదగిరి గౌడ్. గుడ్ మార్నింగ్ కావ్య. ఈజీగా మనీ సంపాదించాలని ఆలోచించినటువంటి బెట్టింగ్ యాప్లకు బలవుతున్నటువంటి సందర్భాలు ఉమ్మడి మ్యాచ్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అయితే ఏదైతే ఈజీ మనీగా గేమ్ ద్వారా ఓన్లీ ఒక ఫోన్ ద్వారా స్క్రీన్ లో ఆడేటువంటి ఫుల్ స్క్రీన్ పైన ఆడేటువంటి గేమ్ వాళ్ళ జీవితాలను పూర్తిగా నచ్చేయడం పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఏదైతే అప్పుడు యాప్ల బెట్టింగ్ యాప్లు ఉన్నటువంటి యాప్ల పైన కొంత తెలంగాణ వ్యాప్తంగా నిషేధం ఉన్నప్పటికీ కూడా మీరు ఇతర దేశాల నుంచి యాక్టివ్ అవుతున్నటువంటి యాప్ల ద్వారా అనేక మంది యువత కానీ లేదా విద్యావస్థలు కానీ నిరుద్యోగులు కానీ లేదా వ్యాపారస్తులు కూడా ఈ యొక్క బెట్టింగ్ యాప్లకు బలవుతున్న సందర్భం లక్షల రూపాయలు బెట్టింగ్ లో పెట్టి తమ విలువైన డబ్బును అదే కాలాన్ని కోరుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ ఓవర్ చూసుకుంటే కనుక అటు యాప్ల ద్వారా వచ్చేటటువంటి చిన్న చిన్న యాడ్లను స్క్రీన్ పైన ఒక్కసారి వస్తే కనుక ఒక్కసారి వాళ్ళు ఇచ్చేటటువంటి బెట్టింగ్ యాప్ వచ్చే ఆఫర్లకు పూర్తిగా లోన్ అవుతుంది. అదే ఆకర్షితున్నటువంటి అనేక మంది కూడా చిన్న పెద్ద సేవ లేకుండా అనేక మంది కూడా బెట్టింగ్ యాప్లకు ఆకర్షితులు అవ్వడం వల్ల వాళ్ళు ఉన్నటువంటి డబ్బులు పెట్టి వెచ్చించి దాంట్లో యాప్లలో డబ్బులు పెట్టే పూర్తి స్థాయిలో పెద్ద మొత్తాన్ని కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అది ఏదైతే 1000 నుంచి ప్రారంభమైనటువంటి బెట్టింగ్ లక్షల రూపాయలుగా చేరిపోయేందుకు వాళ్ళ వాళ్ళు డబ్బులు కోల్పోవడం జరుగుతుంది. కోల్పోయిన అనేక మంది ఫ్రస్ట్రేషన్ వారి యొక్క బలం మరణాలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి. అటు సిద్దిపేట జిల్లాలో అనేక మంది యువకులు అదేవిధంగా నిరుద్యోగులు బెట్టింగ్ యాప్ల ద్వారా కోల్పోయిన సందర్భాలు చాలా మంది కూడా ఇప్పటికే చాలా అగాధంలో కూడుకుపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అది ఆది సందర్భంగా వాళ్ళ ఒకలే కాకుండా వాళ్ళ కుటుంబం మొత్తం ఇంటికి పోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అమీర్పూర్ వంటి ప్రాంతాల్లో కూడా కొంత సాఫ్ట్వేర్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్ కూడా కొంత బెట్టింగ్ యాప్ లో కూడా బలవుతున్నటువంటి సంబంధాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే బెట్టింగ్ యాప్ లో నిర్వహణ ఖచ్చితంగా నిషేధం ఎటువంటి వాళ్ళు కూడా దానికి ఎఫెక్ట్ కావాల్సినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు ఎఫెక్ట్ జారీ చేస్తున్నప్పటికీ అలా చాలా మంది ఇంటి మనీ కోసం కబ్జాడుతున్నటువంటి అనేక మంది కూడా బెట్టింగ్ యాప్ అదేవిధంగా ఆస్తులు అదేవిధంగా అనేక వస్తువులను తాకట్టు పెట్టి బెట్టింగ్ యాప్ తమ అమౌంట్ పరిస్థితి మనం చూస్తూ ఉంది. ఈ కోర్లు అనేక మంది అనేక మంది ఆత్మహత్య సందర్భాలు చాలా ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే పోలీసులు చేసిన ప్రకారం బెట్టింగ్ దూరంగా ఉండాలని చెప్పి పోలీసు వర్గాలు అనేక మంది కూడా మామూలు Thank you, Yadagiri Gaur. Thank you for the updates.